నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉండడంతో సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతో వారు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ క్రమంలోనే విదేశీ మార్క నిల్వలు లేకపోవడంతో విదేశాల నుంచి దిగుమతులు రావడం లేదు. ఫలితంగా అన్ని వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో కోడిగుడ్ల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఒక్కో కోడిగుడ్డును 32 రూపాయలకు విక్రయిస్తున్నారు. దాయాది దేశం పాకిస్తాన్ పరిస్థితి మరీ దయనీయంగా మారుతోంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశం వద్ద విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. దీంతో ప్రపంచ దేశాలు, ప్రపంచ సంస్థల వద్ద పాక్ అడుక్కు తింటోంది. ఒకవైపు పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం కొనసాగుతుండగా మరోవైపు రాజకీయంగా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు పాకిస్తాన్లో ఉగ్ర దాడులతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ క్రమంలోనే నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోయాయి. పాకిస్తాన్లో ఒక్క కోడిగుడ్డు ధర ఏకంగా 32 రూపాయలకు చేరిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో కోడిగుడ్లను కొనాలంటేనే పాకిస్తానీలు వణికిపోతున్నారు. పౌల్ట్రీ ఫామ్లలో ఉపయోగించే సోయాబీన్ సరఫరా తగ్గిపోవడంతోనే ప్రస్తుత పరిస్థితి తలెత్తిందని పాక్ వ్యాపార వర్గాలు తెలిపాయి. దీంతో గుడ్ల ధరలు అమాంతం పెరిగిపోయాయని చెబుతున్నారు. 30 డజన్ల గుడ్ల ధర 10,500 రూపాయల నుంచి 12,500 రూపాయలకు పెరగడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ధరలను అదుపు చేసేందుకు వ్యాపారులకు పాక్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తోంది. డజన్ గుడ్లను 360 రూపాయలకి విక్రయించాలని ప్రభుత్వం చెప్పినప్పటికీ రిటైల్ వ్యాపారులు భారీగా లాభాలు దోచుకుంటున్నారు. ఈ క్రమంలోనే డజన్ గుడ్లను 389 రూపాయలకు అమ్ముతున్నారు. దీంతో ఒక్కో గుడ్డు ధర 32 రూపాయలకి చేరుకుంది. అయితే పాకిస్తాన్లో ప్రధాని రాజీనామా చేయడంతో ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సోయాబీన్స్ దిగుమతికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా జారీ చేయలేదు. ఫలితంగా సోయాబీన్ దిగుమతిపై ప్రభావం పడింది. ఇక పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం పెరుగుదల కొనసాగుతున్నట్లు ఆల్ పాకిస్తాన్ బిజినెస్ ఫోరం వెల్లడించింది. ద్రవ్యోల్బణం భారీగా పెరగడంతో పాకిస్తాన్లో ఆహారం, ఇంధనం ధరలు సహా నిత్యావసరాల ధరలు అమాంతం పెరుగుతున్నాయని పేర్కొంది. మరోవైపు అమెరికా డాలర్తో పోలిస్తే పాకిస్తాన్ రూపాయి విలువ గణనీయంగా క్షీణించడం, ఇంధన ఖర్చులు భారీగా పెరగడం ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని చెప్పింది.